మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 19/8/2022 శుక్రవారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయింది అనే దాని మీద ఇన్ఫర్మేషన్. అయితే ఈరోజు మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యిండు. కంటిన్యూగా అంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి 10:50 దాకా ఫ్లాట్గా అలాగే అంటే ఏం లేదన్నట్టు పాజిటివ్ నెగిటివ్. తర్వాత డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యిండు. కంటిన్యూగా డౌన్ అలానే జరిగింది. ఏంటిదో చూద్దాం. 651.85 పాయింట్లు మైనస్లో క్లోజ్ అవడం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ బిఎస్సి సెన్సెక్స్లో 30 కంపెనీలు ఏవైతే ఉంటాయో 30లో 3+27 మైనస్, 30లో 3+27 మైనస్. ఈ 651.85 1.08%. నిన్న 60,000 దాటింది అనుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఇవాళ 60,411 వరకు వెళ్ళి 59,646లో క్లోజ్ అయింది. అంటే అదొక 400, ఇదొక 354. 354, 400, 754, 11, 765 పాయింట్లు పైనుంచి కిందికి రావడం జరిగింది. బిలో మళ్ళీ 60,000కి రావడం జరిగింది. 59,646. ఏం జరిగిందో చూద్దాం. నెక్స్ట్ నిఫ్టీకి వచ్చేటప్పటికి ఎన్ఎస్సి కూడా 198.05 పాయింట్ మైనస్ 1.10%. ఏవైతే నిఫ్టీ 50 ఉంటాయో దాంట్లో 6+, 44+, అక్కడ 3+ అయితే ఇక్కడ 6+, అక్కడ 30కి 3 పోతే 27, ఇక్కడ 6 పోతే 44 మైనస్లో క్లోజ్ అవటం జరిగింది. అంటే అన్ని సెక్టార్లు కూడా ఫాలో అవటం జరిగింది. అదేంటో చూద్దాం. ఇక పాజిటివ్లోకి వచ్చేటప్పుడు కంపెనీలు అదాని పోర్ట్స్ ఇవాళ టాప్ గెయినర్స్గా నిలిచింది. ఎల్ఎన్టీ ఒకటి, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో, టీసీఎస్ ఇవి టాప్ గెయినర్స్గా ఉండటం జరిగింది. తర్వాత ఇండియా విక్స్ వచ్చి 5.38% పెరగడం జరిగింది. 0.94 చేంజ్ అయింది. 18.28లో క్లోజ్ అయింది. ఇక తర్వాత సెక్టోరల్ ఇండెక్స్ వచ్చేటప్పటికి ఒక ఐటీ సెక్టార్ మాత్రం ఇవాళ అన్నిట్లో కంటే ఐటీ సెక్టార్ ఒకటి 17.20 పాయింట్లు పెరగటం జరిగింది. ఇక తర్వాత నిఫ్టీ బ్యాంక్ వచ్చేటప్పటికి 670 పాయింట్లు పట్టడం జరిగింది. 670.20. 12 ఏవైతే బ్యాంక్ షేర్లు ఉంటాయో 12 కూడా బ్యాంక్ షేర్లు ఫాలో అవటం జరిగింది. ఇది సింపుల్గా. ఇక తర్వాత ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్ బాగుపడింది. ఎఫ్ఎంసీజీ సెక్టార్ బాగుపడింది. 576 ఎఫ్ఎంసీజీ. ఫైనాన్షియల్ సెక్టారు 291.15 అది కూడా బాగా ఫాలో అవడం జరిగింది. ఇక మిడ్ క్యాప్ కూడా బాగా 455.20 మిడ్ క్యాప్. నిఫ్టీ నెక్స్ట్ 50 ఇవన్నీ కూడా ఫాలో అవటం జరిగింది. ఇక తర్వాత టర్న్ ఓవర్ విషయానికి వచ్చేటప్పటికి ఈరోజు ఎంత టర్న్ ఓవర్ జరిగిందో చూద్దాం. ఈరోజు ఏదైతే టర్న్ ఓవర్ ఉందో 99,43,191.12 కోట్లు F&Oలో టర్న్ ఓవర్ జరిగింది. నిన్న ఆల్ టైమ్ హైకి టర్న్ ఓవర్ జరిగింది. నిన్న జరిగింది 260 లక్షల కోట్ల పైన టర్న్ ఓవర్ జరిగింది. నిన్నంటే వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏదైతే క్లోజింగ్ డే అవి అందుకోసం ఎఫ్ఐఎల్ కంటిన్యూగా కొనటం ఆ రీజన్ తోటి నిన్న ఆల్ టైమ్ హైకి పోవడం జరిగింది. ఇవాళ వీక్లీ ఓపెనింగ్ డే 99 అంటే ఫ్రైడే కాబట్టి వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. మళ్ళీ మనకు వచ్చే వారం వచ్చేటప్పటికి మంత్లీ ఎక్స్పైరీ ఉంది. వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆగస్ట్ మంత్ ఎక్స్పైరీ ఉంది. 99,43,191.12 కోట్లు మన F&Oలో టర్న్ ఓవర్ జరిగింది. ఈక్విటీలో టర్న్ ఓవర్ వచ్చి 68,060.13 కోట్లు ఆ ఈక్విటీలో టర్న్ ఓవర్ జరిగింది. ఇది సింపుల్గా. ఇక ఏం జరిగిందనే దానికి న్యూస్ మనము గమనించినట్టయితే ఎఫ్ఐఐలు ఇవాళ నిన్న అమ్మటం జరిగింది. ఎఫ్ఐఐలు నిన్న ఎంత అమ్మిండ్రు అంటే ఈ మధ్యకాలంలో కంటిన్యూగా బయింగ్లోకి వస్తూ నిన్న 1,706 కోట్లు వాళ్ళు సెల్ చేయటం జరిగింది ఎఫ్ఐఐలు. అదొక రీజన్. ఈరోజు కూడా మార్కెట్ పడింది కాబట్టి వాళ్ళు సెల్లింగ్లోనే ఉండొచ్చు అనేది ఒక ఆలోచన. ఇంకా అది అప్డేట్ కాలేదు.
అయితే మన మ్యూచువల్ ఫండ్స్ వచ్చి నిన్న 470.79 కోట్లు మన మ్యూచువల్ ఫండ్స్ బై చేయటం జరిగింది. ఇకపోతే ఇప్పుడు నిన్న ఏదైతే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉందో BSE ఎక్స్చేంజ్ డేటా ప్రకారం ఆల్ టైమ్ హైక్ చేరడం జరిగింది. 280.52 లక్షల కోట్ల రూపాయలు BSE ఎక్స్చేంజ్ ప్రకారం BSEలో ఉన్నటువంటి మన స్క్రిప్ట్స్ ఏవైతే కంపెనీల యొక్క టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆల్ టైమ్ హైకి చేరటం జరిగింది. ఇంకొక 2,000 పాయింట్లు జరిగినట్టయితే అంటే పెరిగినట్టయితే మళ్ళీ ఆల్ టైమ్ హై న్యూ హైకి చేరేవాళ్ళము. 60,000 దాటింది, 62,245 అది రీజను. అయితే ఆల్ టైమ్ హైకి మార్కెట్ క్యాపిటలైజేషన్ జరగటం, రెండోది FIIలు కంటిన్యూగా కొనటం, తర్వాత నిన్న ఇన్ఫ్లేషన్ RBI గవర్నరు రాబోయే 2023-24కి Q1లో 5% వస్తుందని ఒక అనౌన్స్మెంట్ జరగటం, ఇవన్నీ రీజను. అయిన తర్వాత నిన్న ఆల్ టైమ్ హై టర్నోవర్ కూడా 260 లక్షల కోట్ల టర్నోవరు అంతవరకు బాగా పెరిగింది. కాబట్టి ఈరోజు జరిగింది ఏంటంటే సింపుల్గా ఏం లేదు, ప్రాఫిట్ బుకింగ్ అంటాం. సింపుల్గా వర్డ్ ఏంటంటే ప్రాఫిట్ బుకింగు. రాత్రి ఏదైతే US మార్కెట్లు ఫ్లాట్గా ఉంటాం, ఏషియన్ మార్కెట్లు ఇవాళ మైనస్లో మిక్స్డ్లోనే క్లోజ్ అయినాయి. మన యూరోపియన్ మార్కెట్లు ఫ్లాట్గానే మామూలుగానే అవి ఇప్పుడు మైనస్లోనే రన్ అవుతున్నాయి. పెద్దగా ఏం లేదు. అంటే ఏషియన్ మార్కెట్లు యూరోపియన్ మార్కెట్లు మామూలుగా ఉన్నా కానీ మన మార్కెట్లో బాగా ఫాలో అవడం రీజన్ ఏంటిది అంటే ఇదే రీజన్, ప్రాఫిట్ బుకింగ్ అంటారు. అంటే ఎప్పుడైతే బాగా పెరగటం మొదలుపెట్టిందో ప్రాఫిట్ బుకింగ్. వచ్చే వారం మళ్ళీ F&O వీక్లీ మంత్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్లు ఉన్నాయి, స్క్రిప్ట్స్ క్లోజింగ్ ఉన్నాయి. ఆగస్ట్ మంత్ ఎక్స్పైరీ ఉంది, అది గమనించాలి. ఇక న్యూస్ మనం కొన్ని చెప్తాను. తర్వాత విప్రో వచ్చి దానికి ఆర్డర్ రావడం జరిగింది. మల్టీ ఇయర్ కాంట్రాక్ట్ టు డెలివర్ సర్వీస్ ఇంటిగ్రేషన్ అండ్ మేనేజ్మెంట్, SIAM అంటారు. సర్వీసెస్ టు HM ట్రెజరీకి వీళ్ళు విప్రో వాళ్ళకి ఆర్డర్స్ రావడం జరిగింది. తర్వాత JSW స్టీలు JSW ఇస్పాటు JSW స్టీల్లోకి మెర్జ్ కావడానికి CCI అప్రూవల్ చేయడం జరిగింది. తర్వాత నైకా ఏదైతే ఉందో ఈ మధ్య కాలంలో IPO'కి రావడం జరిగింది. బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ అది ఫస్ట్ ఒక స్టోరు న్యూఢిల్లీలో ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత టాల్బ్రోస్ ఇంజనీరింగ్ కంపెనీ ఉంది, అది కమర్షియల్ కన్స్ట్రక్షన్ కోసం 2.2 ఎకరాలు ల్యాండ్ ఫరీదాబాద్లో తీసుకోవడం జరిగింది, ఎక్వైర్ చేయడం జరిగింది ఫరీదాబాద్లో. అది ఏంటిది అంటే కొత్త ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం కోసం, అది యూనిట్ చేయడం కోసం టాల్బ్రోస్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఒకటి ఓపెన్ చేయడం, అది ల్యాండ్ తీసుకోవడం జరిగింది. తర్వాత శుక్రా ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ అనేది అది రైట్స్ ఇష్యూ చేస్తుంది, అది 25 ఆగస్టుకి బోర్డు మీటింగ్ ఉంది. తర్వాత NHPC ఉంది, NHPCకి MOU నేపాల్ గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సేతి రివర్ కాట్మండ్, అంటే గవర్నమెంట్ ఆఫ్ నేపాల్ క్యాపిటల్ కాట్మండ్, అక్కడ గవర్నమెంట్ ఏదైతే నేపాల్ గవర్నమెంట్ ఉందో NHPCకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 750 మెగావాట్స్ ఒకటి, 450 మెగావాట్స్ ఒకటి, ఆ రెండింటికి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అది సేతి రివర్ మీద హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ కట్టాలి వాళ్ళు, దానికి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది NHPCకి. తర్వాత అదానీ గ్రూపు అనౌన్స్మెంట్ జరిగింది, ఈరోజు ఓపెన్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. అంబుజా సిమెంటు ACCని అదానీ గ్రూప్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఆ తీసుకునే దానికి అంబుజా సిమెంటు 385 చొప్పున ఓపెన్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. ACCకి వచ్చి 2,300 షేర్కి, ఒక షేర్కి 2,300 చొప్పున ఓపెన్ ఆఫర్ ఇవ్వడం జరిగింది అంబుజా సిమెంట్కి. తర్వాత మహీంద్రా అండ్ మహీంద్రా ఒక US కార్ మేకర్ అంటే ఎక్వైర్ చేయడం జరిగింది, జనరల్ మోటార్స్ ఫ్యాక్టరీ. మన అమెరికాలో ఏదైతే జనరల్ మోటార్ ఫ్యాక్టరీ ఉందో దాని యొక్క టాలేగాన్ మహారాష్ట్రలో వాళ్ళకి ఒక కార్ మేకర్స్ ఫ్యాక్టరీ ఉంది, దాన్ని ఎక్వైర్ చేయడం జరిగింది. ఎవరు? మహీంద్రా వాళ్ళు. ఇది సింపుల్గా వార్తలు మనకి. అయితే మీరు ఏం చేయాలి అంటే ఇటువంటి వార్తలు మీకు ఇటువంటి న్యూస్ కానీ పోస్ట్ మార్కెట్ ప్రీ మార్కెట్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీ పేరు ఏరియా నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, నేను గ్రూప్లో యాడ్ చేస్తాను. తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కంటెంట్ మెసేజ్ వాట్సాప్ మెసేజ్ పెడితే నేను వీలు చూసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు అనుకుంటే మార్కెట్ అవర్స్లో ఒకసారి ఎప్పుడైనా మీరు నాకు కాల్ చేస్తే అప్పటికప్పుడే మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మామూలుగా మార్కెట్ అవర్స్ అయితే బెస్ట్ 9 to 3:30 లోపల ఎప్పుడో ఒకసారి మీరు కాల్ చేస్తే దాని యొక్క డౌట్స్ని మేము మీకు క్లియర్ చేయడానికి వీలవుతుంది. సుమన్ టీవీ ధన్యవాదాలు, థ్యాంక్ యూ, సెలవు. రేపు ఎల్లుండి మార్కెట్ హాలిడే, శని ఆదివారం, సోమవారం నాడు మళ్ళీ నేను ఇంకొక వీడియోతోటి మీకు కలుస్తాను. థ్యాంక్ యూ.